ఈ రోజు బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 130వ జయంతి వేడుకలు బహుజన సమాజ్ పార్టీ బీఎస్పీ ఐఎల్టీడీ అంబేద్కర్ యూత్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు పట్నాల విజయ్ కుమార్ సారథ్యంలో ఫ్రూట్స్, స్వీట్స్, దుప్పట్లు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పట్నాల విజయ్ కుమార్ మాట్లాడుతూ అంబేద్కర్ జయంతి రోజునే బహుజన్ సమాజ్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం జరుపుకోవడం గర్వకారణమని తెలిపారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయ సాధనకే బహుజన్ సమాజ్ పార్టీ ఏర్పడిందని, ఆయన చూపిన మార్గంలోనే పార్టీ ముందుకు సాగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో పాస్టర్ రాజేష్ కుమార్, కొండపల్లి సూరిబాబు, అంగడి వంశీ, కొత్తపల్లి శేఖర్, నెల్లి సుబ్బారావు, సుధీర్, మోకాను బాల, కె విస్సు, కళ్యాణ్, పల్లవి, అంబేద్కర్ యూత్, ఏపీ పని యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. जोहार बाबा साहब अंबेडकर, जोहार बाबा साहब अंबेडकर, जय भीम, जय भीम, जय भीम, जय డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 130వ జయంతి సందర్భంగా మన ఆల్కట్ గార్డెన్ ప్రజలకు, అలాగే తూర్పుగోదావరి జిల్లా ప్రజలకు అందరూ కూడా ముందుగా నా హృదయపూర్వకమైన జై భీమ్ తెలియజేస్తున్నాను. ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా మరో ఘటన ఉంది. అది ఏంటంటే, మానశ్రీ కాంశీరామ్ గారు స్థాపించిన బహుజన్ సమాజ్ పార్టీకి కూడా ఈ రోజే ఏర్పడ్డారు. అది చాలా గర్వించగలిగిన రోజు. ఎందుకంటే అంబేద్కర్కి ఏదైతే ఇష్టమో బ్లూ కలర్ కానీ, అలాగే ఏ గుర్తు అయితే ఇష్టమో ఏను గుర్తు, ఆ రెండిట్లతో ఆయన స్థాపించిన పార్టీ కూడా బహుజన్ సమాజ్ పార్టీ ఈరోజు ఏర్పడడం వల్ల తూర్పుగోదావరి జిల్లా ప్రజలకు, అలాగే అంబేద్కరిస్టులకు, బీఎస్పీ కార్యకర్తలకు, ఇలాగే బుద్ధిస్టులకు అందరూ కూడా ముందుగా అంబేద్కర్ ఆల్కట్ గార్డెన్ అంబేద్కర్ యూత్ తరపున బహుజన్ సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షుడికి పత్తాల విజయ ప్రజలందరికీ కూడా ముందుగా నా జైబులు తెలియజేస్తున్నాను. ఈరోజు మనం భారత రాజ్యాంగంపై దాడి జరుగుతుంది. ఈ దాడిని మనం ఎదుర్కోవాలి. ఎందుకంటే దాడిని కంపల్సరిగా మనం ఎదుర్కోవాలి. ఎందుచేతండి, ఈరోజు ప్రపంచంలో బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి ఘనంగా జరుగుతుంది, భారతదేశంలో కూడా జరుగుతుంది. కానీ ఈ ఆంధ్రప్రదేశ్లో బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతికి ఆంక్షలు పెడుతున్నారు. నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఆంక్షలు అంటే వెళ్ళి డిఎస్పీతో మాట్లాడితే, కాదు విజయ్ కుమార్ గారు, ఈ పరిస్థితులు బాగలేదు, డీజేలు వద్దు, లేకపోతే తీన్మార్లు వద్దు, జుబ్బలు వేయొద్దు, ఎక్కువ మందితో చేయొద్దు, ఇలాంటి ఆంక్షలను చూసి నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఎప్పుడు లేని ఆంక్షలు ఇప్పుడు ఏంటండి అంటే, అది గవర్నమెంట్ ఆదేశాలు అంటున్నారు. అదే నేను ఎందుకంటే ఇప్పుడు ఈ రోజు మీకు అందరికి చెప్తున్నాను, భారత రాజ్యాంగంపై దాడి అని ఎందుకు చెప్తానంటే, ఇది నిజంగానే దాడి. ఏం చేద్దంటే మన యువత
డిగ్రీల వరకు చదువుతున్నారు, అలాగే కలెక్టర్లు అవుతున్నారు, ఐఏఎస్ అవుతున్నారు, తర్వాత క్లాస్ 4 అవుతున్నారు, ఐపీఎస్ అవుతున్నారు. అది కేవలం బాబాసాహెబ్ రాసిన రాజ్యాంగం ఆయన కల్పించిన రిజర్వేషన్ ద్వారా. కానీ ఆ చదవడంతో పాటు మనం బాబాసాహెబ్ అంబేద్కర్ని కూడా చదవాలి. మన చదువుకి విలువ దక్కాలంటే అంబేద్కర్ని కూడా చదివినప్పుడే దానికి మనకి గుర్తింపు వస్తుంది. దానికి బాబాసాహెబ్ అంబేద్కర్ మేధావుతనం మనకు తెలుస్తుంది. అంతే తప్ప మన రిజర్వేషన్ ద్వారా ఉద్యోగాలు సంపాదించేసాం, లేదంటే మన రిజర్వేషన్ ద్వారా మన ఎమ్మెల్యేలు అయిపోయాం, రిజర్వేషన్ ద్వారా ఎంపీటీసీలు అయిపోయాం అనుకోవడం కాదు. బాబాసాహెబ్ అంబేద్కర్ కూడా చదివినప్పుడే దానికి మనకు గుర్తింపు వస్తుంది. ఆయన ఏం చేశాడు, ఆయన మన కోసం ఏం చేశాడు అనేది మనకి ఆయన మన కోసం నలుగురు పిల్లలను పోగొట్టుకున్నాడు. మన యువత అది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఒక తల్లి నైట్ టైం 10 గంటలు దాటితే కొడుకు ఇంటికి రాకపోతే కలగలాడిపోతున్న ఇంటికి 10 సార్లు ఫోన్ చేస్తారు, ఇంటికి రాలేదు ఏంటి అనేది. అలాంటిది బాబాసాహెబ్ అంబేద్కర్ ఆయన భార్య రమాబాయి కూడా నలుగురు పిల్లలను పోగొట్టుకుని మన ఉద్యమానికి పునాది